లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా హేరోదు భార్యగు యోహన్నాయు సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము స్త్రీల కూడికకు నీవు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యమును నాయనా మా జీవితాలలో పని చేయనట్లుగా అయ్యా ఇదిగో నాయన తండ్రి యేసయ్యా, మరి మేము కూడా నాయనా అందుకు అయ్యా హృదయములో అంతరంగములో సిద్ధపాటు కలిగిన వారమై ఆత్మలో నాయన వర్ధిల్లుటకు ఇష్టపడేవారిగా మమ్మలను చేయండి. నీ కృపతో నింపండి ప్రభువా. అయ్యా ఇదిగో మా జీవిత కాలమంతయు నిన్ను నమ్మకముగా సేవించే బిడ్డలుగా ఉండుటకు నాయన నీవు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలు హృదయములో మరియ వలె భద్రపరచుకొనొచ్చు నాయన. ముందుకు సాగడాన్ని కృపను దయచేయండి తండ్రి. ఈ సమయంలో నన్ను కూడా నాయన సిలువ చాటున మరుగుపరిచి నూతనమైన అభిషేకముతో నింపి నాయన అయ్యా నీ మాటలుగా నాయన రాణింప చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 8వ అధ్యాయంలో 2వ వచనం మధ్యలో 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియా అనే ఆమె కనపడుతుంది కదా. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా. మగ్దలేని మరియా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆమె మగ్దలా అనే ప్రాంతంలో నివసిస్తుంది. మగ్దలా అంటే గోపురము, ఆశ్రయదుర్గము అని అర్థం. మగ్దలేని మరియలు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. యేసు తల్లి అయినటువంటి మరియా, మగ్దలేని మరియా, బేతనియాలో మార్తా మరియల్లో ఉండేటటువంటి మరియా, క్లోపా భార్య మరియా, రోమా పట్టణస్థురాలైనటువంటి మరియా అంటే రోమా పత్రిక 16వ అధ్యాయంలో ఆమె కనపడుతుంది. మార్కు తల్లి అయిన మరియా, యాకోబు యోహానుల తల్లి అయిన మరియా. ఇంతమంది మరియలు ఉన్నారు. ఇంతమంది మరియల్లో ఈరోజు మనము మగ్దలేని మరియను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. చూడండి, ఈ మరియా ఎందుకు యేసు దగ్గరికి వచ్చింది? 7 దయ్యములు పట్టింది కాబట్టి. ఎప్పుడైనా యేసయ్య దగ్గరికి ఎప్పుడు వస్తారు? ఏదో ఒకటి విపరీతమైన పరిస్థితులు జీవితంలో జరిగినప్పుడు అన్ని చోట్లకు తిరిగి ఎక్కడా స్వస్థత పోయినప్పుడు లాస్ట్కు చివరికి ఎవరు గుర్తొస్తారు? యేసయ్య గుర్తొస్తాడు. అలాగనే ఈ 7 దయ్యములతో పీడించబడుతున్నటువంటి మగ్దలేని మరియా యేసు దగ్గరికి వచ్చింది, స్వస్థత పొందుకుంది, విడుదల పొందుకుంది. విడుదల పొందుకున్న తర్వాత ఆమెంట తనకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చెను. ఏం చేస్తుందంట? తనకు కలిగిన దానితో ఉపచారము చేయుచూ వచ్చెను. దయ్యములు సామాన్యంగా ఎప్పుడు పడతాయి? పాపము చేసినప్పుడు పడతాయి. అవునా? దయ్యాలు ఎట్లా పడతాయి? ఊరికనే వచ్చి దయ్యాలు మనల్ని పట్టుకుంటాయా? అలా పట్టుకో. ఎప్పుడు కూడా మన జీవితములో దయ్యము రావడానికి ఎప్పుడైతే మనమే స్థానాన్ని కల్పిస్తామో, ఎలా కల్పిస్తాము? పాపము రూపములో కల్పిస్తాం. ఏంటి పాపములు అంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో చెప్పబడ్డాయి. మనుష్యుని హృదయములో నుండి బయటి వెళ్ళేటటువంటివి ఆ మనుష్యుని ఏం చేస్తాయంట? అపవిత్రపరుస్తాయట. అవి ఏంటంటే అవేమనగా అని దురాలోచనలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు,
కృత్రిమము, కామ వికారము, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవి హృదయములో ఉంటాయట. ఈ హృదయములో నుండి ఇవి బయటికి వస్తాయి ప్రతి మనిషిని. అలా వచ్చి ఏం చేస్తాయంటే ఆ మనిషిని అపవిత్రపరుస్తాయి. ఇలాగా ఈమె పాపములో పట్టబడింది, పాపము చేత నింపబడింది. కాబట్టి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 7 దయ్యములు పట్టుకున్నాయి. కాబట్టి మనము జీవితంలో ఒక్కసారి పరిశీలన చేసుకుంటే పాపముల జోలికి ఒక్కసారి విడుదల పొందుకున్న తర్వాత మరలా వెళ్ళటానికి వీలు లేదు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ విషయంలో యేసయ్య ఏం చెప్పాడు? ఇక నీవు పాపము చెయ్యకము అంటున్నాడు. అంటే నీవు రక్షింపబడిన తర్వాత, ప్రభువా అని యేసయ్యను హృదయములోకి స్వీకరించిన తర్వాత ఇక నీవు పాపము చెయ్యకూడదు. ఈ మగ్దలేని మరియ జీవితం ద్వారా మనము శ్రేష్టమైన విషయాలు తెలుసుకోవచ్చు. రండి, ఈమె దయ్యములు పట్టి పీడించబడుతున్నప్పుడు ఎలాగూ సతాయించబడిందో ఆమెకే తెలుసు. ఆమె శారీరకంగా ఎలాగూ బాధ అనుభవించిందో, మానసికంగా ఎలాగూ బాధ అనుభవించిందో ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంది. కాబట్టి ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది. ఇలాంటి వాళ్ళు విడుదల పొందుకున్నప్పుడు వారి జీవితాలలో వచ్చేటటువంటి మార్పే వేరు. చూడండి, అందుకే ఈమె వదిలిపోయిన తర్వాత, ఆ 7 దయ్యములు వదిలిపోయిన తర్వాత తన ఆస్తితో ఉపచారము చేస్తుంది. ఎంత చేస్తూ ఉంది? ఆస్తితో ఉపచారము చేస్తూ ఉందట. ఎవరైనా యేసయ్యను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని యేసయ్యను వెంబడించాలంటే ఇక నా జీవితంలో ఇక ఎవరు వద్దు, నాకు ఎవరు కావాలి? యేసయ్యే కావాలి అని డిసైడ్ కావాలి. అలాగా ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళు ఏం చేస్తారట? రక్షింపబడతారు. అంతే కదా. ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఆ మాట ఉంది చూడండి. 9వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింప గోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను. తన ప్రాణమును రక్షించుకునివాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. ఇప్పుడు ఈమె వెంబడిస్తూ ఉంది, విడుదల పొందుకుంది. ఆ విడుదల అంటే ఏందో ఆమెకు తెలిసిపోయింది. కాబట్టి ఇక ఏమని డిసైడ్ అయిందో తెలుసా? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The wall behind me, the cross before me. The wall behind me, the cross before me. The wall behind me, the cross before me. No turning back, no turning back, no turning back, no turning back. అంటే వెనక తిరిగి చూడకుండా వెంబడించింది. మగ్దలేని మరియ తన జీవితంలో జరిగినటువంటి విడుదల కార్యాన్ని బట్టి ఏమని డిసైడ్ అయిందంటే, ఇక నాకు లోకముతో పని లేదు, ఈ ప్రపంచముతో నాకు పని లేదు, నేను ముందు ఉన్నటువంటి క్రాస్ను, సిలువను చూస్తూ, యేసయ్యను చూస్తూ ముందుకు సాగిపోతాను అని డిసైడ్ అయింది. ఇలాగా మన జీవితంలో కూడా ఒక్కసారి యేసయ్య పాదాలను పట్టుకున్నాక, నిన్ను నీవు ఉపేక్షించుకొని నీవు నీ సిలువను ఎత్తుకొని వెంబడిస్తూ ఉన్నప్పుడు మరలా నువ్వు ఎక్కడ తిరగకూడదు? వెనక్కి తిరగకూడదు. నో టర్నింగ్ బ్యాక్. వెనక తట్టుకు తీస్తే కనుక ఏమవుతాడంట? శాపగ్రస్తుడవుతాడు. ఏమవుతారు? ఎంతసేపు ఉన్నా నువ్వు ముందుకే సాగిపోవాలి. అందుకే కదా నిర్గమాకాండంలో
ప్రతిసారి మోషే భక్తుడితో దేవుడు మాట్లాడుతాడు, సాగిపో 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 అంటున్నాడు. మనము చాలాసార్లు సాగిపోగా ఎక్కడనో ఒక చోట, ఒక స్థానంలో, ఒక ఏదైనా ఒక పరిస్థితిలో నిలవబడిపోతున్నాం. ఈమె ఆస్తి పర్రాలు కదా, ఈమె తన ఆస్తితో ఉపచారము చేస్తూ ఉందట. అంటే ఆమెకి ఏముందని అర్థము? ఆస్తి ఉంది. ఆమె ఆస్తి అంతా ఎవరికి పెడుతుందండి? ఇప్పుడు యేసయ్యకు పెడుతుంది. ఎవరు పెడుతుంది? తన ఆస్తితో ఉపచారము చేయుచూ వచ్చెను. దావీదు కూడా ఆ మాట అన్నాడు, నాది అంతా నీదే ప్రభువా అన్నాడు. దావీదు ఏమన్నాడు? నాది అంతా నీదే ప్రభువా, ఈ లోకం నాకొద్దు, ఈ ఊరు వద్దు, బాగా అభివృద్ధి పొందిన ఈ ప్రాంతం నాకొద్దు, నాకు ఏ విధమైన స్థాయి వద్దు, అంతస్తు వద్దు, ఏ విధమైన పేరు ప్రఖ్యాతులు వద్దు ప్రభువా, నీదంతా నాదంతా నీది, నాదంతా నీది అని దావీదు అంటాడు. ఆ రీతిగానే మగ్దలేని మరియా అలాగూ డిసైడ్ అయిపోయింది. ఇక నాకేం అవసరం లేదు ఈ ఆస్తి. ఈ ఆస్తి ఉన్నప్పుడు ఈ దయ్యాల నుంచి నేను విడుదల కాలే. ఆ ఆస్తి ఉండి ఆ దయ్యాలతో పీడించబడి ఉన్నప్పుడు నేను చచ్చిపోయింటే ఏమైండు? ఈ ఆస్తి నా ఎంట వస్తుండేనా? ఆమె అప్పుడు డిసైడ్ అయింది, తన ఆస్తితో కనీసం నాలాంటి వారు ఎంతోమంది దయ్యాల చేత, అపవిత్రాత్మల చేత, రోగముల చేత బంధించబడి ఉన్నారు, వారికి విడుదల కలగడానికి నా ఆస్తే ఉపయోగపడితే దాన్ని నేను యేసయ్యకి ఇస్తానని డిసైడ్ అయింది. ఆ రీతిగా మగ్దలేని మరియా యేసయ్యను వెంబడించింది, ఉపచారము చేసింది. అంతేకాదు యేసయ్యను అధికంగా ప్రేమించింది. ఎలా ప్రేమించింది చూడండి. ఆమె మారు మనసు పొందిన తర్వాత ఎక్కడైనా సరే ఆమె యేసయ్యను వదిలిపెట్టిందా? అసలు సిలువ దగ్గర ఆమె ఉంది, యేసయ్యను ప్రేమిస్తుంది కాబట్టి. యేసయ్యతో పాటు సమాధి దగ్గర, సమాధి ముందర కూర్చొని ఉంది. మరుసటి రోజు అందరికంటే ముందుగా పెందలక్కడనే లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఆదివారము సుగంధ ద్రవ్యములను తీసుకునేట అందరికంటే ముందుగా మగ్దలేని మరియా సమాధి దగ్గరికి చేరుకుందట. ఇంతమంది దైవజనులు ఉన్నారు, పేతురు ఉన్నాడు, యోహాను, యాకోబులు ఉన్నారు, చాలామంది స్త్రీలు ఉన్నారు. అయితే ఎవరికి మొట్టమొదట కనబడుతున్నాడు యేసయ్య? మగ్దలేని మరియకు కనబడుతున్నాడు. ఎందుకు? ఆమె అంతగా యేసయ్యను ప్రేమించింది. మనము ఎంతగా యేసయ్యను ప్రేమిస్తావో ఆయన అంతగా మనకు కనపరచుకుంటాడు. అందుకే కదా ఆమె ఎంతగా ప్రేమించి ఉండకపోతే మగ్దలేని మరియకు కనపడడం ఏంటి? మగ్దలేని మరియకు ఫస్ట్ కనబడుతున్నాడు. తన్ను తాను పునరుద్ధానుడైనటువంటి యేసును ఆమె మొదట చూసింది. ఎవరిని చూసింది? ఫస్ట్ చూసిన వాళ్ళు ఎవరండి? మగ్దలేని మరియం పునరుద్ధానుడైనటువంటి యేసును చూసింది. ఆమె పునరుద్ధానుడైనటువంటి యేసయ్య శక్తిని పొందుకుంది. పునరుద్ధానుడైనటువంటి యేసయ్య శక్తిని పొందుకుంది. ఆది కాండంలో ఆదాము హవ్వలు ఉన్నారు. సాతాను వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఇది నిజమా అని మొదలుపెట్టాడు. అవునా, దేవుడు నీతో అన్నాడా? ఈ చెట్ల మధ్యలో దేని పండునైనా తినొద్దు అన్నాడా అంటే హవ్వ ఏమంటుంది? అవును, అన్ని పండ్లను తినమన్నాడు, ఈ చెట్టు మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టు ఫలములను ముట్టవద్దు, తినవద్దు అని చెప్పాడు. ఆడ ఆమె ఏం చేస్తుంది? తాను తినింది కాక ఏం చేస్తుంది? తన భర్త చేత కూడా తినిపించేటట్లు చేసింది. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాండి. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను.
మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఎవరికి తెలియజేస్తా ఉంది? అపోస్తులకు కూడా తెలియజేసింది ఆమె. అపోస్తులకు తెలియజేస్తా ఉంది. ఇక్కడ ఆదికాండంలో ముట్టుకోవద్దు అంటే హవ్వ ముట్టుకుంది, తినవద్దు అంటే పండును తింటా ఉంది. ఇక్కడ 20వ అధ్యాయంలో యేసయ్య ఏం చేస్తున్నాడు? మరియా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నేను ఇంకా మహిమపరచబడలేదు, కాబట్టి నువ్వు నన్ను ముట్టుకోవద్దు అంటే ఆమె ఆ మాట అక్షరాల నెరవేర్చింది. అంటే ఎప్పుడు అలాగూ జరుగుతుందంటే నువ్వు వెళ్ళి శిష్యులకు ప్రకటించు అంటే ఆమె వెళ్ళి శిష్యులకు ప్రకటిస్తూ ఉంది. పునరుద్ధాన శక్తిని ఎప్పుడైతే మనము పొందుకుంటామో, ఏది చెయ్యొద్దు అంటే అది చెయ్యము, ఏది చెయ్యి అంటే అది చేస్తాము. నిజంగా అక్కడ ఆ హవ్వ చెయ్యొద్దు అంటే చేస్తూ ఉంది, తినొద్దు అంటే తింటా ఉంది. ఇక్కడ మగ్దలేని మరియా నన్ను ముట్టుకోవద్దంటే ఆమె ముట్టుకోవటం లేదు. మరియా పోయి నువ్వు ప్రకటించు అంటే ప్రకటిస్తూ ఉంది. అది అంతేకాకుండా ఆమె రబ్బూని అని ఆ పిలుపును ఆమె రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఆ పిలుపు అంటే అతను ఎవరనుకుంటుంది? బోధకుడు అని గుర్తించగలుగుతుంది. పునరుద్ధాన శక్తి నీలో ఉంటే కాన ఆయన స్వరాన్ని నీవు వింటావు. పునరుద్ధాన శక్తి నీకు ఉంటే పాపము చెయ్యలేవు. అందుకే ఆమె పాపము చెయ్యలేకడ. పునరుద్ధాన శక్తి ఉంటే నువ్వు పరిశుద్ధతలో జీవించేటట్లు చేస్తుంది ఆ శక్తి. నీలో పునరుద్ధాన శక్తి ఉంటే ఆదామును తినేటట్టు చేసింది హవ్వ. అయితే ఈమె ఎవరితో పాపము చేయనీయకుండా చేస్తుంది. అంటే పునరుద్ధాన శక్తి మనము పొందుకోవాలి, లేకపోతే మన జీవితంలో ఏం జరుగుతాయి? తప్పిదాలు జరుగుతాయి. ఆమె క్రీస్తును అంతగా ప్రేమించింది. నువ్వు ఎప్పుడైతే అధికంగా క్రీస్తును ప్రేమిస్తావో ఆయనను అర్థము చేసుకుంటావు, ఆయన మాటలు నీకు అర్థమవుతాయి, ఆయన మాట్లాడేటటువంటి మాటలన్నీ నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటావు. ఆయన పరిశుద్ధంగా జీవించు అంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. పాపము చేయకూడదంటే పాపము చేయకుండా జీవిస్తావు. ఎప్పుడు జరుగుతుంది అది? పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు. ఇక్కడ ఈమె మగ్దలేని మరియ పునరుద్ధానుడైనటువంటి యేసును చూసింది, ఆ శక్తిని పొందుకుంది. అందుకే ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. ఏది చెయ్యొద్దు అంటే అది చెయ్యటం లేదు, ఏది ప్రకటించాలంటే అది ప్రకటిస్తుంది, ఏది చెయ్యమంటే అది చేస్తాడు, ఏది చెయ్యకూడదంటే అది చూడండి, ఎప్పుడైతే మనము రబ్బుని వాక్యము అంటే బోధకుడు యేసయ్య అంటే వాక్యము కదా, నువ్వు మందిరములో నాటబడిన వాడవై ఏం చేయాలా? లెబానోను పర్వతము మీద ఉన్న దేవదారు వృక్షము వలె నువ్వు ఎదగాల. ఎక్కడ నాటబడాలా? మందిరములో, దేవుని మందిరములో నాటబడాల. దేవుని మందిరములో నాటబడి వాక్యాన్ని అంటే యేసయ్యను నువ్వు ఎప్పుడైతే నువ్వు హృదయములోకి నువ్వు చక్కగా ఆయన్ను ప్రేమిస్తూ ఆయన మాటలను రిసీవ్ చేసుకుంటావో తెలియకుండానే ఎలా ఉండాలో అలాగ ఉంటావు, ఎలా ఉండకూడదో అలాగ ఉండవు. ఏవి వినాలో అవి వింటావు, ఏవి వినకూడదో అవి వినవు. ఏవి చేయాలో అవి చేస్తావు, ఏవి చేయకూడదో అవి నీవు చెయ్యవు. ఎప్పుడు? పునరుద్ధానుడైనటువంటి యేసయ్య శక్తి నీలో పని చేసినప్పుడు. లేకపోతే చేయొద్దు అంటే నువ్వు చేస్తావు హవ్వలాగా. ఎందుకు? నీలో పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము పని చేయటం లేదు. యేసయ్యను ఎప్పుడైతే అధికంగా ప్రేమిస్తావో అప్పుడే ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు చూడగలుగుతావు. ఈమె మగ్దలేని మరియ ఏం చేస్తూ ఉంది? యేసయ్యను అధికంగా ప్రేమిస్తుంది కాబట్టి ఆ పునరుద్ధాన శక్తి ఆమెలో పనిచేసింది. అంటే అపవిత్రాత్మ పట్టిన ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది ఏం చేస్తుందంటే విశ్రాంతి కోసము వెతుకుతూ ఏం చేస్తుందంటే నీరు లేని చోట్ల తిరుగులాడుతుంది. ఎక్కడా దానికి విశ్రాంతి దొరకలేదు కాబట్టి అది ఏం డిసైడ్ అయిందంట? మరలా నా ఇంటికి, నా పాత ఇంటికి వెళ్తాను,
వెళ్తాననుకుంది. అక్కడ ఏంటంట, ఊడ్చి అమర్చి ఉండుట చూసి మరి చెడ్డవైన 7 దయ్యములను పట్టుకొని వచ్చి అక్కడ కాపురం ఉందట. అప్పుడు ఆ కడపటి స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డగా అయిపోతుంది. అపవిత్రాత్మ వదిలిపోయింది మగ్దలేని మరియను, అవునా? వదిలిపోయిన తర్వాత ఆమె దేనితో నింపుకుంది? వాక్యముతో నింపుకుంది. యేసయ్యను ప్రేమిస్తూ యేసయ్య మాటలను హృదయములో నింపుకుంది. అలాగా దయ్యములు వదిలిపోయిన తర్వాత నీవు ఏం చేయాలంటే వాక్యముతో నింపుకోవాలి. ఆమెకి 7 దయ్యాలు, నాకు అసలు ఏం దయ్యాలే లేవు అని నువ్వు అనుకుంటున్నావు. రక్షణ లేని ప్రతి వారి హృదయములో ఉండేటి దయ్యాలే. మనం ఎప్పుడైతే యేసయ్యను హృదయములోకి స్వీకరిస్తామో ఆ దయ్యాలు బయటికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత నీవు చేయవలసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? వాక్యముతో హృదయములో నింపుకోవాలి. చాలా మటుకు జరుగుతున్నటువంటి లోపం ఏదంటే, నీ జీవితంలో ఒక అద్భుతము జరిగిన తర్వాత తాగుడుపోతుగా ఉన్నావు, తాగుడుపోతు తనము పోయి ఉంటుంది. లేకుంటే వ్యభిచారిగా ఉంటావు, వ్యభిచారం నుంచి విడుదల పొందుకొని ఉంటావు. ఆ తర్వాత నువ్వేం చేస్తున్నావంటే, ఆ అపవిత్రాత్మ మనుషుని వదిలిపోయిన తర్వాత ఊడ్చి అమర్చి ఉండుట చూచి అని ఉంది కదా. ఏం చేస్తున్నారు అక్కడ? ప్రతి ఒక్కరు కూడా తమకిష్టం వచ్చినట్లు వాళ్ళు ఊడ్చుకుంటున్నారు, తమకిష్టం వచ్చినట్లు వాళ్ళు అమర్చుకుంటూ ఉన్నారు. అది కాదు జరగవలసింది. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఊడ్చుకుంటున్నారు. నేను ఇలాగ ఊడ్చుకుంటా, నేను ఇలాగ అమర్చుకుంటా అని సొంతంగా అమర్చుకుంటున్నారు, సొంతంగా ఊడ్చుకుంటున్నారు. కానీ యేసయ్య చెప్పినటువంటి మాటల ప్రకారము ఊడ్చుకోవటం లేదు. యేసయ్య ఎలా అమర్చుకోమంటున్నాడో అలాగూ అమర్చుకోవటము లేదు. అద్భుతము జరిగిన తర్వాత నీ జీవితంలో నీవు చేయవలసినటువంటి మొట్టమొదటి ఏం తెలుసా? వాక్యముతో నీవు, వాక్యమనే దీపము కదా, వాక్యమనే దీపము. ఆ దీపములో అందుకే కదా 10 నాణ్యాలు పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుంది? దీపము వెలిగిస్తుంది. వాక్యమనే దీపమును వెలిగించి జాగ్రత్తగా ఊడుస్తూ ఉంది. ఎలా ఊడుస్తుంది? జాగ్రత్తగా ఊడుస్తుంది. అలా ఊడ్చి తనకు పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతికి తెచ్చుకుంటూ ఉంది. ఆ రీతిగా వాక్యము ద్వారా, వాక్యములో చూసుకుంటూ నేను ఇలాగ ఉన్నానా, నేను ఇలాగా నా జీవితంలో నేను వాక్యానుసారముగా జీవిస్తున్నానా అని వాక్యములో సరి చూసుకోకుండా ఎవరంతకు వారు బాగా ఊడ్చుకుంటున్నారు. వాళ్ళ సొంత భక్తితో శక్తితో ఊడ్చుకుంటున్నారు, సొంత భక్తితో శక్తితో. కానీ ఎలా ఊడ్చుకోవాలట? ఎలా? వాక్యములో ఈ రీతిగా ఉంది కదా, నేను ఎలాగో కట్టుకుంటున్నాను. ఏంటంట అసలు ఎందుకండి మందిరాన్ని ప్రత్యక్షపు గుడారంలో ఎందుకు అక్కడ గంగాళం ఉండాలా, బలిపీఠం ఉండాలా, గంగాళం ఉండాలా, సముఖపు రొట్టెలు ఉండాలా, దీపవృక్షం ఉండాలా, ఇలాగ పద్ధతిగా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు పెట్టినారు? ఈ రీతిగానే నువ్వు కట్టుకోవాలి భక్తిని అని. ఆమె ఆ రీతిగానే రబ్బుని మాటలను గుర్తించింది, రబ్బుని చెప్పిన మాటలను ప్రకటిస్తుంది, రబ్బుని ఏమి చెప్తున్నాడో దాని ప్రకారమే చేస్తూ ఉంది. అందుకే ఆమె పునరుద్ధాన శక్తిని పొందుకుంది. అందుకే ఆమె అపోస్తులకే బోధించేటటువంటి స్థితిలోకి వెళ్ళింది మగ్దలేని మరియా. నిజంగా వాక్యముతో మనము సరిచూసుకోవాలి, కానీ సొంతగా మనము ఏ పని చేయకూడదు. అండి, ఒక వ్యక్తి ఒక చెట్టును, చక్కటి చెట్టును నాటాడు. నాటిన తర్వాత తెలియకుండానే ఆ యొక్క చెట్టు చుట్టకారం ఏమొస్తాయి? కలుపు మొక్కలు వస్తాయి. ఈ కలుపు మొక్కలు ఏంటి? నీలో ఎప్పటికప్పుడు వాక్యములో చూసుకుంటూ ఉంటే నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న ద్వేషము, నీలో ఉన్న పగ, ప్రతీకారము, గర్వము, ఏవైతే అవివేకము, నేను చెప్పాను మార్కు సువార్త 7:21 ఉన్నటివి ఏమున్నాయో అవన్నీ కూడా నీకు తెలుస్తాయి. కానీ ఆ కలుపు మొక్కలను నువ్వు ఎప్పుడు తీసేసుకుంటావు? ఇది నాలో ఉంది అని నువ్వు ఎలా తీసుకోగలుగుతావు? ఎలా తీసుకోగలుగుతావు? వాక్యాన్ని ఎప్పుడైతే నీవు చదువుతావో అప్పుడు ఇది నా జీవితంలో ఉన్న పనికి రాని తీగ,
ఇది నా జీవితంలో ఉన్న కలుపు మొక్క, దీన్ని నేను తీసివేసుకోవాలని నువ్వు అనుకుంటావు. అలా అనుకోవాలి అంటే నువ్వు ఏమి చదవాలా? వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని గంటల తరబడి చదివినప్పుడు తెలియకుండే నీ హృదయములో సంతోషము, సమాధానము ఏలుతుంది. కాబట్టి ఈ దినము మగ్దలేని మరియను చూస్తే ఆమె దయ్యములు వదిలిపోయిన తర్వాత ఆమె డిసైడ్ అయింది, క్రీస్తును వెంబడించింది. ఆమె డిసైడ్ అయింది, క్రీస్తును ప్రేమించింది. ఆమె డిసైడ్ అయింది, తన ఆస్తితో ఏం చేస్తుంది? యేసుకు ఉపచారము చేస్తుంది. ఆమె పునరుద్ధాన శక్తిని పొందుకొని అపోస్తులకే బోధించేటటువంటి, ప్రకటించేటటువంటి స్థితిలోకి, తెలియజేసేటటువంటి స్థితిలోకి ఆమె వెళ్ళింది. ఎవరండి ఆమె? స్త్రీ. మామూలుగా అయితే పాతకాలంలో, అంటే ఈ బైబిలు దినాలలో, అంటే పాత జీవితంలో ఎలా ఉండేది? ఆడ యేసయ్య ప్రసంగం చేశాడు, 5 రొట్టెలు 2 చేపల విషయంలో పురుషులను ఎంచాడు, కానీ స్త్రీలను ఎక్కడైనా ఎంచారండి? పురుషులను ఎంచారు. అంటే పురుషులకు విలువ ఉండింది అక్కడ, స్త్రీలకు విలువ లేదని. ఆ స్త్రీలను ఎక్కడైనా ఆడ ఎంచారా? ఎక్కడైనా ఎంచారు? కౌంటింగ్లో ఉన్నారా స్త్రీలు? స్త్రీలు లేరు. స్త్రీలను కౌంటింగ్లో ఎక్కడ చేర్చలేదు. మరి ఈమె చూడండి, అటువంటి దాంట్లో ఎవరికి బోధిస్తూ ఉంది? అటువంటి పరిస్థితులలో మగ్దలేని మరియ అపోస్తులకే సమాచారాన్ని అందజేస్తుంది. వాళ్ళే నమ్మలేక అటు ఇటు అవుతుంటే, లేదు నేను చూశాను, బోధకుని నేను చూశాను, ఆయన రబ్బుని అని తెలియజేస్తూ ఉంది. కాబట్టి మగ్దలేని మరియ తన జీవితంలో మరలా ఎక్కడైనా తప్పిపోయినట్లు చూసామా? అండ్ అందుకే రక్షణ పొందిన తర్వాత నేను చెప్పాను, 1 తిమోతి 2:14 ఏముంది? ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి దుర్నీతి నుండి తొలగిపోయి వాళ్ళకి ఎలా ఉండాలంటే ముద్రగా ఉండాలట. అదే వారికి ముద్ర తీసి ఉంటే చదవండి. తిమోతికి 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నా. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. దుర్నీతి నుండి ఏం చేయాలా? నువ్వు తొలగే పోవాలా, అదే నీకు ముద్ర. కాబట్టి ఆ ముద్ర మన జీవితంలో ఉండాలి. ప్రతి దుర్నీతి కార్యమున మనలో ఉండటానికి వీలు. నిజంగా చెప్పాలంటే, నిజముగా యేసయ్య కార్యము జరిగి ఉంటే వాళ్ళు నిజంగానే యేసయ్యను ప్రేమిస్తారు. ఏదో నా జీవితంలో ఒక అద్భుతము జరగాల, నా జీవితంలో ఒక రోగము పోవాలా, నా జీవితంలో సమస్యలు ఉన్నాయి తీరిపోవాలా, బాధలు ఉన్నాయి తీరిపోవాలని వచ్చేవాళ్ళు ఆ తీరిపోయిన తర్వాత మరలా వెళ్ళిపోతారు. నేను ఇందాకే చెప్పాను కదా, ఏమవుతుంది? ఒక జీవితంలో ఒక అద్భుతం జరిగిన తర్వాత నీ ఇష్టానుసారంగా నీవు ఊర్చుకుంటున్నావు, నీ ఇష్టానుసారంగా నీవు క్రమములో నీవు అమర్చుకుంటున్నావు, యేసయ్య అమర్చటంలే అని దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? వాక్యములో నిన్ను నీవు చూసుకొని దాని ప్రకారముగా నీ జీవితాన్ని ఊడ్చుకోవాలి. వాక్యంలో నిన్ను నీవు చూసుకుంటూ దాని ప్రకారముగా క్రమముగా నీవు అమర్చుకోవాలి. అలాగూ అమర్చుకున్నప్పుడు నీకు ఏం కలుగుతుందంటే పునరుద్ధాన శక్తి కలుగుతుంది. ఏం కలుగుతుంది? అప్పుడు నీవు యేసయ్యను సరైన రీతిగా గుర్తించగలుగుతావు, నువ్వు పరిశుద్ధముగా జీవించగలుగుతావు, ఇతరులను కూడా పరిశుద్ధముగా జీవించేటట్టు చేస్తావు. నిన్ను చూసి ఇతరులు కూడా ఏమనుకుంటారు? నేను కూడా ఈ విధంగా తయారు కావాలని నువ్వు ఒక మాదిరిని చూపుతావు. ఆయన చెప్పేటటువంటి మాటలను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఎప్పుడు? నువ్వు అధికంగా యేసయ్యను ప్రేమించినప్పుడు. నువ్వు ప్రేమించినప్పుడే నువ్వు సరిగా ఊర్చుకుంటావు. నువ్వు యేసయ్యను అధికంగా ప్రేమించినప్పుడే కరెక్ట్గా నీ జీవితాన్ని అమర్చుకుంటావు. కాబట్టి నువ్వు నిజంగా యేసయ్యను అలాగూ ప్రేమిస్తున్నావా? వాక్యములో ఎలాగూ యేసయ్య చెప్తున్నాడో, ఏ రీతిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో, నిన్ను నన్ను ఎలా చూడాలని అనుకుంటున్నాడో ఆ రీతిగా నీవు ఉన్నావా? అలా లేకపోతే ఈరోజే ఆలోచన చేసుకో.
యేసయ్య ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా మనం ఊడ్చుకుందాం. మనలో ఉన్నటువంటి కలుపు మొక్కలను తీసివేసుకుందాం. అలాగనే క్రమముగా మన జీవితాన్ని అమర్చుకుందాం. ఎప్పుడు జరుగుతుంది అది? క్రీస్తుని ప్రేమించినప్పుడు. మగ్ధలేని మరియ క్రీస్తును ఆ రీతిగా ప్రేమించింది. మరి నీవు నేను మరి అలాగూ ప్రేమించాలని యేసయ్య ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు యేసయ్యను ప్రేమించాలని ఇష్టపడుతున్నావా? ప్రేమించాలనే నిజంగా యేసయ్యను అనుకుంటే కానీ ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇదిగో ఈ దినము మగ్ధలేని మరియను గురించి నువ్వు తెలియజేసినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు నా తండ్రి. ఈ మాటలు నాయన హృదయములు ముద్రించండి, ఫలింపచేయండి నాయన. అయ్యా, మా ఇష్టానుసారంగా ఊడ్చుకోకుండా నా తండ్రి వాక్యములో ఏమున్నదో ఆ ప్రకారముగా ఊడ్చుకుంటూ క్రమపరుచుకుంటూ నాయన మేము కూడా సరిచేయబడ్డానికి నీ కృపను దయచేయండి నాయన. దేవా, నిన్ను అధికముగా ప్రేమించే మనస్సు మాకు అందరికీ దయచేయమని దేవా, రాకడ వరకు నాయన మా జీవిత కాలమంతా నీ ఎదుట నమ్మకముగా ఉండే అయ్యా నీ యొక్క నాయన నీవు ప్రేమించే బిడ్డలుగా మేము ఉండటానికి నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్.